ఈ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ఒక గంట ముందు స్టూడెంట్స్ పాటించాల్సిన సూత్రాలు. నంబర్ 1, బాగా గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా, టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా లోపలికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. ఒకే మాట మనసులో గట్టిగా అనుకోండి, నేను చదివిందే వస్తుంది, నాకు వచ్చిందే రాస్తాను అని. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందే మన దగ్గర ఎగ్జామ్కి కావాల్సిన హాల్ టికెట్టు, పెన్ను, ప్యాడు, వాటికి రిలేటెడ్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ముందుగానే ఈ ముందు రోజు రాత్రే సిద్ధపరచుకొని మరి రెడీగా ఉండండి. ఎగ్జామ్ హాల్కు వీలైనంత ముందుగా చేరుకోండి. కనీసం అరగంట ముందు ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండేలాగా చూసుకోండి. అవకాశం ఉంటే మీరు లేదా మీ పేరెంట్స్ ముందుగానే వెళ్ళి ఎగ్జామ్ హాలు ఎక్కడుందో చూసి వస్తే టెన్షన్ లేకుండా ఉంటుంది. మనకు ఎగ్జామ్ హాల్లో మనం కూర్చున్నప్పుడు మనకు వచ్చింది ఎలాగో రాస్తాం, రానిది రాయలేము. భయంతో వచ్చింది కూడా మర్చిపోతాము. కన్వర్ట్ యువర్ టెన్షన్ ఇంటూ అటెన్షన్. భయపడాల్సిందేమీ లేదు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు కనీసం 1000 ఎగ్జామ్స్ రాశారు. 10th క్లాస్లో మాత్రమే మినిమం 100 ఎగ్జామ్స్ రాసుంటారు. ఇది 1 more ఎగ్జామ్ అంతే. పరీక్ష రాయబోయే ముందు 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండండి. మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి, లేకపోతే అమ్మ నాన్నను గుర్తు చేసుకొని ప్రశాంతంగా ఎగ్జామ్ రాయడం మొదలు పెట్టండి. ముఖ్యమైనది, ముందుగా మీరు మీ హాల్ టికెట్ నంబర్ వేశారో లేదో చెక్ చేసుకోండి. తర్వాత మార్జిన్ వదలండి. తప్పనిసరిగా ఏ క్వశ్చన్కు మీరు ఆన్సర్ రాస్తున్నారో వాటిని మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్వశ్చన్ పేపర్ మీకు ఇచ్చినప్పుడు ఆతృతతో గబగబా క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి రాని క్వశ్చన్స్ చూసి డిసప్పాయింట్ అవ్వకండి. ముందుగా క్వశ్చన్ పేపరు ఏ ఆన్సర్ వచ్చినా రాకపోయినా 5 నిమిషాలు క్వశ్చన్ పేపర్ను నిదానంగా బ్యాలెన్స్డ్ మైండ్ సెట్తో చదవండి. అప్పుడు మీకు స్ట్రెస్ తగ్గిపోతుంది. ఎగ్జామ్లో ఆన్సర్స్ ఆర్డర్లో రాయడం మంచిదే, కానీ కాకపోతే మీకు వచ్చిన క్వశ్చన్స్ ముందుగా అటెంప్ట్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ పెరిగి రాని క్వశ్చన్స్ కూడా ఆన్సర్లు గుర్తుకొస్తాయి. మర్చిపోయినవి కూడా రాయగలిగిన స్పీడ్ వచ్చేస్తుంది. పరీక్ష రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. మీరు ఒకే క్వశ్చన్ను 3 మార్కులకు అడగచ్చు, 5 మార్కులకు అడగచ్చు, 10 మార్కులకు అడగచ్చు. 3 మార్కులకు అడిగినప్పుడు మీరు 10 మార్కులంత ఆన్సర్ రాస్తే మీకు వచ్చేది 3 మార్కులే, కానీ మీ సమయం వృధా అయిపోతుంది. జాగ్రత్త. వీలైనంత వరకు కొట్టివేతలు రాకుండా ఆన్సర్ నీట్గా, ఆర్గనైజ్డ్గా, శుభ్రంగా రాసేటట్టు ప్లాన్ చేసుకోండి. అత్యంత ముఖ్యమైన విషయం, ప్రతి క్వశ్చన్ను అటెంప్ట్ చేయండి. ఒక్క క్వశ్చన్ను కూడా వదలకండి. రాకపోయినా ప్రయత్నించండి. ఎందుకంటే కొన్నిసార్లు సిలబస్లో లేని క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పొరపాటున కూడా ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టి బయటికి రాకండి. ఎగ్జామ్ రాసేటప్పుడు పక్క ఫ్రెండ్ను చూడడం, సైగలు చేయడం, మాట్లాడడం ఇలాంటి పనులు మాత్రం చేయకండి. మీ ఏకాగ్రత పక్కకెళ్ళిపోయి దెబ్బతింటుంది. ఇన్విజిలేటర్ కూడా మీరు చికాకు తెప్పించిన వారవుతారు. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, నువ్వు ఒక్కరివే కూర్చున్నావు, నువ్వు ఒక్కదానివే కూర్చున్నావు, నువ్వు ఒక్కడివే కూర్చున్నావు, ఎగ్జామ్ రాస్తున్నారు, నీ చుట్టుపక్కల ఎవరూ లేరు అన్నంత ఏకాగ్రతగా ఆన్సర్ రాయడం మొదలు పెట్టండి. మీ ఆన్సర్లన్నీ మీ టైంకు 5 నిమిషాల ముందే కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఒక్కసారి నింపాదిగా చెక్ చేసుకొని అందులో ఏవైనా హైలైట్స్ ఉంటే అండర్లైన్ చేయండి. అనవసరంగా రంగురంగుల పెన్నులతో హంగామా చేయకండి. పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు వారికి చికాకు వచ్చి మార్క్స్ తక్కువ పడే అవకాశం ఉంది. ఓన్లీ హైలైట్ అండర్లైన్ చేయండి. అది చూడ్డానికి అందంగాను చక్కగాను కనిపిస్తుంది. పేపరు ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత దయచేసి ఏ ఫ్రెండ్తో కూడా ఎక్కువసేపు మాట్లాడి సమయాన్ని వృధా చేసుకోకు. నేరుగా ఇంటికి వెళ్ళిపోండి, ప్రశాంతంగా పడుకోండి. జరిగిపోయిన ఎగ్జామ్ గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకండి. జరగబోయే వాటి మీద ఫోకస్ చేసి ఎగ్జామ్స్ అన్నీ సూపర్గా రాసి మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఆల్ ద బెస్ట్.